హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు మనం ఎంతో సింపుల్గా రెండు ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరి లడ్డూలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు, 3/4 కప్ బెల్లం తురుము, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి. ముందుగా ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలను వేసుకొని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇలా మిక్సీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు కావాలనుకుంటే కొబ్బరిని తురుముకోవచ్చండి. నేనైతే ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదండి, ఇలా బాగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం వేసి అలాగే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువగా పోసుకోకూడదండి. బెల్లం కరగడానికి మాత్రమే మనం నీళ్ళు యూస్ చేస్తాము. నీళ్ళు ఎక్కువగా పోస్తే బెల్లం పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత బెల్లం నీళ్ళు కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని సన్నని మంట మీద బెల్లంని ఉడకనివ్వాలి. బెల్లం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి మనం కన్సిస్టెన్సీ చెక్ చేస్తే ఒక తీగ పాకం కన్సిస్టెన్సీ వస్తుందండి. అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్లు. ఇలా పాకం రెడీ అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి బెల్లం కొబ్బరి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. సన్నని మంట మీద మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కొబ్బరిని ఉడికించుకోవాలి. సన్నని మంట మీద కొబ్బరి 10 నుంచి 12 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు రెడీ అయిపోయిందండి. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది బాగా పొడి పొడిగా. మీరు కొబ్బరి మిశ్రమం రెడీ అయింది అని తెలుసుకోవడానికి ఇలా కొంచెం తీసుకొని ఇలా ఉండ చుడితే బాల్ లాగా తయారవుతుందండి. అప్పుడు మనకి మిశ్రమం రెడీ అయినట్లు. ఫైనల్గా కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెంసేపు ఆరనివ్వాలి. మరీ చల్లగా అయ్యే వరకు ఉండొద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ బెల్లం కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.